శశి చనిపోయి 10వ రోజు. అప్పటికి వదినా మరుదులు రాలేదు. వాళ్ళ పని నేను చెబుతాను. ఆవేశంగా వెళ్ళిన శరత్బాబు ఆవేదనతో తిరిగొచ్చాడు. అభిమన్యు గారు, ఒక్క నిమిషం అలా వస్తారా? ఏంటి శరత్? అభిమన్యు అతని వెంట వెళ్ళాడు. ఇద్దరూ ఇంటికి దూరంగా తోపులోకి వెళ్లారు. ఆ తోపులోనే ఒకనాడు గిరిధర్ అభిమన్యుని కొట్టాడు. మీరీ మధ్య శశిని చూశారా? తీక్షణంగా అడిగాడు. ఈ మధ్య అంటే దాదాపు నెల రోజుల క్రితం మా చిత్తరంజన్ మావయ్య ఇంటికి వెళ్ళొస్తున్నాను. రోడ్డుపై నడుస్తూ కనిపించింది. ఇంటి వరకు సాగనంపాను. అంతేనా? శరత్, సార్, వాళ్ళు రాక్షసులు. మీరు రోజూ అక్కడికి వెళ్ళేవారట. మీతో తిరుగుతుంటే పెళ్ళైన స్త్రీకి ఇదేం బుద్ధని మందలించారట. ఇంకా చాలా అన్నారు. శరత్, వాళ్ళెంత దుర్మార్గులో నాకు తెలుసు. ఆ రోజు వాళ్ళు శశిని కొట్టిన వివరం చెప్పాడు. అవును సార్, అక్కడ పనివారు అసలు విషయం చెప్పకపోతే మీపైనే కక్ష పెంచుకునేవాణ్ణి అన్నాడు ఆవేదనగా. ఏం చెప్పారు శరత్? ఆ వదిన మరుదులకు సంబంధమట. రోజూ శశిని ఏదో మిషతో కొట్టడం తిట్టడం కట్నం అంటూ సాధించాడమట. శశి మరణించే ముందు రాత్రి వదిన మరిదిని గదిలో చూసి శశి పోట్లాడిందట. ఉదయం లేస్తూనే వాళ్ళు ఊరికి వెళ్లారట అన్నాడు. స్వతంత్రం వచ్చి 30 సంవత్సరాలైనా స్త్రీ స్థితి మారలేదన్నమాట. ఇంకా కట్నాల అంగడిలో పెళ్ళికొడుకులు అమ్ముడవుతూనే ఉన్నారు. దీనికి పరిష్కారం లేదా? నిట్టూర్చాడు అభిమన్యు. మనం యువకులమే ఈ అన్యాయాన్ని ఎదిరించాలి సార్ అన్నాడు. ఎలా ఎదిరించను? చెప్పు చెప్పు శరత్. నీటి బిందువులు కలిస్తేనే ధార ధారలు ఏరులవుతాయి. ఏరులన్నీ మహాసాగరమవుతుందని నమ్మి శశిని వివాహం చేసుకోవాలనుకున్నాను. నాకు తెలుసు సార్. మన ఆదర్శాలను అసమర్థత అనుకుంటున్నారు. స్వార్థంతో యువశక్తిని అడ్డదారి పట్టిస్తున్నారు ఈనాడు. నా చనిపోయిన చెల్లెలిపై ప్రమాణం చేస్తున్నాను. ఈ దుష్టశక్తులను పారద్రోలడానికి నా ఆఖరి రక్తపు బొట్టు వెచ్చిస్తాను అన్నాడు ఆవేశంగా. అతని పిడికిళ్ళు ఉక్కులా బిగుసుకున్నాయి. ఆ ఆవేశం నుండి పుట్టిన ఆవిరే అగ్నికణంగా మారి దుష్టశక్తులను సంహరించాలి అనుకున్నాడు అభిమన్యు. శరత్, ఇప్పుడు ప్రశాంతంగా ఉండు. మీకు తెలీదు సార్. మా శశిని మర్చిపోలేను సార్. ఇద్దరం కావలలా పెరిగాం. బడికి వెళుతూ నేనెంత అల్లరి చేసినా ఒక్కనాడు ఇంట్లో చెప్పలేదు సార్. అది దేవత, అందుకే. మాట్లాడలేక బావురుమన్నాడు శరత్ బాబు. ఊరుకో బాబు, ఊరుకో. 1, 2 సార్లు చూసిన నేనే మరవలేకపోతున్నాను అన్నాడు బాధగా. ఆ రాస్కెల్ని, ఆ హంతకుడు మధుకృష్ణను బోకలిడ్చి హుస్సేన్ సాగర్లో వేస్తాను. నా చెల్లెలతో వాడు సమాధి కావాలి అన్నాడు కోపంగా లేచి. శరత్, అలా చేస్తే ఏంటి లాభం? నా చెల్లెలి ఆత్మ శాంతిస్తుంది. వెర్రివాడా, ఒక్క మధుకృష్ణ చనిపోతే ఏం? మరో 100 పుడతారు. మనకది కాదు సమస్య. ఈ వ్యవస్థనే మార్చాలి. మార్చబోతే బోల్తా పడతాం సార్. నవతను ఆహ్వానించే యువత ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆదర్శవంతమైన బాట నిండా ముళ్ళే. వాణ్ణిలా వదిలేద్దామా? ఏం చేస్తాం? చట్టం గుడ్డిది. అతను పెట్టిన బాధలు ఎలా నిరూపిస్తావు? ఆ పని మనిషిని పట్టుకుంటాను. నీకోసం కోర్టుకొస్తుందా? ఇంపాసిబుల్ అన్నాడు అభిమన్యు. శరత్ రక్తం సలసలా కాగిపోయింది. శరత్ బాబు ఆవేశంగా మధుకృష్ణ ఇంటికి వెళ్ళాడు. వారు శశికి అంత్యక్రియలు చేసినట్టు కర్మకాండ చేస్తున్నారు. మధును ప్రేమించాడని ఆ అమ్మాయి అంతస్తు మంది కాకపోయినా అభ్యంతర పెట్టలేదు. పమిట నోటకొక్కుని ఏడుస్తోంది మీరాబాయి. ఊరుకోండి, మీరేం చేస్తారు? ఆ పిల్లకు సుఖపడే గీత లేదు అంటున్నారు అంతా. రా తమ్ముడు రా. శశి ఎంత పిరికిదయ్యా. ఒక్క మాట అక్కయ్య, నేనిలా ప్రేమించానంటే. మీరాబాయి శరత్ను చూసి భోరుమంది. నోరు ముయ్యండి. శరత్ అరుపులకు చుట్టుపక్కల ఇళ్లవారు కూడా అదిరిపోయారు. అతను అక్కడ నిలబడితే ఆ వదిన మరిదిని చంపుతాడేమో అనిపించింది. బయటకొచ్చి పని మనిషిని పిలిచాడు. చూడమ్మా, ఇక్కడ చూసిందంతా పోలీస్ స్టేషన్లో చెబుతావా? నేనేం చూశాను? నాకేం తెలీదు అంది కంగారుగా. మొన్న నాతో చెప్పావే, ఈ వదిన మరుదుల భాగవతం, అదే చెప్పమ్మా అన్నాడు. నాకు భాగవతం రామాయణం ఏం తెలీదు, వెళ్ళవయ్యా. ఈసడించి వెళ్ళిపోయింది. అభిమన్యు గారు వయసుకు చిన్నవారైనా అనుభవంలో పెద్దవారు అనుకొని నిట్టూర్చాడు. అతను ఆవేశంగా ఇంట్లోకి పోబోయాడు. ఆ వదిన మరుదులను చంపి తను జైలుకెళ్ళాలి. అవును, అంతే. శరత్, మీరా? వెనుతిరిగి ఆశ్చర్యంగా చూశాడు. అమ్మ ఎందుకో రమ్మని కబురు చేసింది. అందుకే మామి ఇంటికి బయలుదేరాను. నువ్విక్కడ కనిపించావు అన్నాడు. ఆ ఇద్దరిని చంపేస్తాను సార్. చంపి ఏం సాధిస్తావు? శరత్, ఇప్పుడు నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు. వాళ్ళిప్పటికీ మీ చెల్లి మరణానికి బాధపడుతున్నారు అన్నాడు అనునయంగా. ఎప్పుడు గొప్పలు చెబుతూ తిరిగే తండ్రి దీనంగా సర్వం పోగొట్టుకున్నట్టు కనిపించాడు. అభిమన్యు వెంట మెయిన్ రోడ్డుకొచ్చాడు. అమ్మను చూసొస్తాను. నువ్వు నా కూడా వస్తావా? పదండి అన్నాడు.
ఆమె మొన్న ప్రవర్తించిన తీరుకు నా ముఖం చూస్తుందనుకోలేదు. కలతలు కలకాలం ఉండవు సార్ అనే అనిపిస్తోంది. నిట్టూర్చి నడక వేగం హెచ్చించారు. అమ్మా, అమ్మా, ఎందుకీ నిర్ణయం తీసుకున్నావమ్మా? ఎవరికి ఎవరు అమ్మనాయనా? సుశీలమ్మ వేదాంతిని అడిగింది. అమ్మా, అంత అన్యాయంగా మాట్లాడకమ్మా. అమ్మ అన్యాయాలు చెయ్యొద్దు. కొడుకులు మాత్రం తల్లి బ్రతికుండగానే కొరువు పెట్టాలి, అవునా? చిత్తరంజన్ అడిగాడు వైపు పీలుస్తూ. అభిమన్యు అహం దెబ్బతింది. ప్రతి విషయంలో ఆయన ప్రమేయం ఎందుకు అర్థం కాలేదు. అయినా తను పోట్లాడాలని రాలేదు. బల్ల మీద అభిమన్యుకు సంబంధించిన పొలాల వివరాలున్నాయి. సుశీలమ్మ నగలు, విలువైన సామాను అమ్మి అది బ్యాంకులో వేసింది. దానిపై వచ్చే వడ్డీ తనకొచ్చేలా ఏర్పాటు చేసుకుంది. ఆమె పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గరకు వెళ్ళి ఉండడానికే నిశ్చయించుకుంది. అక్కడ ఒక గదిస్తారట అద్దెకు. బంధువుల దగ్గర, కొడుకు దగ్గర, అత్తగారింట్లో దొరకని మనశాంతి అక్కడైనా దొరుకుతుందేమోనని అన్నదామె. అమ్మా, ఆ మాట అనకమ్మా. నేను మానభంగం చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? ఆరతిగా అడిగాడు అభిమన్యు. నన్ను నేనే నమ్మడం లేదు. ఏదో ఇలా బ్రతకని. ఎందుకమ్మా అంత నిష్ఠూరం? నేను ఏ తప్పు చేయలేదన్నాను కదా. చేశాననుకో, తల్లివి క్షమించలేవా అన్నాడు ఆవేదనగా. క్షమించడానికి నేనెవరిని నాయనా? వద్దు వద్దమ్మా, అలా మాట్లాడుకు. ఏం చేస్తే నీ ప్రయాణం ఆపుతావో చెప్పు అన్నాడు ప్రాధేయపూర్వకంగా. సోఫాలో కూర్చున్న సుశీలమ్మ ఒక్కసారి తలెత్తింది. ఆమె కళ్ళల్లో ఏదో రకమైన ఆర్తి, అభ్యర్థన చూశాడు. తెల్లచీర తెల్లరవిగా వేసుకుని శాంతి దూతలా గంభీరంగా ఉంది. ఆమె కరిగిపోయింది. కాని చిత్తరంజన్ మాటలు విని ఆగిపోయింది. అబ్బా, అమ్మ మాట వింటాడట. ఎంత ప్రేమరా అమ్మంటే! మొదట వెళ్ళి నీ సామంతి ఇక్కడికొచ్చాయి. నేను అమ్మతో మాట్లాడుతున్నాను. నేను మీ అమ్మ తరపునే జవాబు చెప్తున్నాను. అమ్మా, మన మధ్యవర్తి ఎందుకమ్మా? చెప్పు. ఇక్కడ పడి ఉండడం నీకు సమ్మతమైతే ఇప్పుడే వెళ్ళి సామాన్ తెస్తాను. నా కోసం నువ్వంత త్యాగం చెయ్యొద్దు. త్యాగం కాదమ్మా, కొడుకుగా కనీస ధర్మం నెరవేర్చని నేను ఆశించలేదు. అందరికీ అన్నీ లభ్యం కావు. వద్దమ్మా, ఆ మాట అనుకో. నా పొరపాటు సరిదిద్దే హక్కు నీకుంది. చెప్పు. నేనొచ్చి ఇక్కడుంటే నీ మనసు శాంతిస్తుందా? చటుక్కున లేచి ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు. అబ్బీ, ఆమె గొంతు పూడుకుపోయింది. అమ్మా, నేనే తప్పు చేయలేదు. చేశానని నువ్వనుకుంటే నువ్వు ఏ శిక్ష విధించినా సరే నన్ను వదిలిపోకు అన్నాడు. నువ్వు నిజంగా అంటున్నావా? నిజం. నాన్నగారిపై ప్రమాణం చేస్తాను అన్నాడు. ఆమె కొడుకు తల హృదయానికి హత్తుకుంది. ఆమె కళ్ళు అవిరాళంగా వర్షించాయి. ఇద్దరూ చాలాసేపు ఉండిపోయారు. పదమ్మా, మా నూరు వెళదాం అన్నాడు లేచి. నువ్వే నీ సామాన్ తీసుకునొచ్చాయి. మనం మన ఇంటికి వెళదాం అన్నదామె. అలాగేనమ్మా అని లేచి బయటకొచ్చి శరత్ బాబును పిలిచాడు. శరత్ ఆమెతో మాట్లాడి తన చెల్లెల జీవితం ఎలా నాశనమైందో చెప్పాడు. మావాడు మోసం చేశాడని, ఆత్మహత్య చేసుకుందని విన్నాను. లేదండి, అభిమన్యు గారికి ఏం సంబంధం లేదు. ఆ గిరిధర్గాడు మేనేజింగ్ కమిటీ మెంబర్లు కలిసి ఆడిన నాటకంలో ఇరుక్కున్నారు. అది చూసి మా నాన్న గొడవ ప్రారంభించారు అంతే అన్నాడు బాధగా. మనకు రాసిపెట్టలేదు అన్నదామె. ఇద్దరూ వెళ్లారు సామాన్ తేవడానికి. శరత్ దారిలో పనుందంటూ వెళ్ళిపోయాడు. అభిమన్యు 2 సూట్ కేసులు, ఫ్లాస్కు, చిన్న ట్రాన్సిస్టరు, బెడ్డింగు తీసుకుని ఆటోలో మేనమామ ఇంటికొచ్చాడు. దారి పొడవునా అతని ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. తను ఒక మంచి బడి తీస్తాడు తండ్రి పేరున. దానికి అనుబంధంగా హాస్టల్ పెట్టాలి. అసలు హైదరాబాద్ కంటే నిజామాబాద్లో అయితే బాగుంటుంది. అవును, అక్కడి వారికి తను ఏదో చేసినట్లవుతుంది. ఆటో రిక్షా ఆగగానే గంగా, బాలు వచ్చి సామాన్లు దింపారు. మీరింట్లోకి వెళ్ళండి బాబు, మేం తెస్తాం అన్నారు. వాళ్ళు చెప్పినా వినరని లోపలికి వెళ్ళాడు. చిత్తరంజన్ పక్కపక్క నవ్వుతున్నాడు. అమ్మాయి, నేను చెప్పినట్టు కాస్త బెట్టుగా ఉండు. వాడు ఎల్లరికానికి అన్నింటికీ అంగీకరిస్తాడు. అసలు ఆవేశం తప్ప ఆలోచన లేదు కుర్రాళ్లకు. వాడి బోడి MA డిగ్రీ 4 గీసుకోవడానికి రాదు. ఇక వెళ్ళలేకపోయాడు. లోపలికి వెళితే తనేం చేస్తాడో తనకు తెలీదు. అందుకే వెనుతిరిగి బాలు గంగ చేతిలో సామాన్లు లాక్కుని వెనుతిరిగాడు. ఆటోలో సామాను పెట్టి పదమన్నాడు. బాబూ! గంగ అరుపులు గాల్లో కలిసిపోయాయి. ఏంటి? పద్మావతి వచ్చింది. ఆమెకు మేనల్లుణ్ణి వంచడం నచ్చలేదు. అయినా మాట్లాడలేదు. ఇప్పుడు అరుపులు విని బయటకొచ్చింది. అమ్మగారు, అభిమన్యు గారొచ్చి వెళ్ళిపోయారు. సామాన్ తీసుకురాలేదా? సామాన్లన్నీ తీసుకొచ్చారమ్మా. ఆయన ముందొచ్చారు. మేము వెనక వస్తుండగానే వెళ్ళిపోయారు. పద్మావతికి అర్థమైంది. భర్త మాటలు అభిమన్యు వినుంటాడని. ఆమెకెక్కడలేని ఆవేశం ముంచుకొచ్చింది. నేను చెబితే విన్నారా? ఆ అబ్బాయిని బలవంతంగా బంధించాలని చూశారు. అది ఎన్నాళ్ళు సాగుతుంది?
మీ మాటలు విని వచ్చినవాడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు అంది భర్తతో. అభిమన్యు వచ్చి వెళ్ళాడా? సుశీలమ్మ ఆశ్చర్యపోయింది. ఉత్తగా రాలేదు, సామాన్లతో వచ్చాడు అంది. సుశీలమ్మ చేతిలోంచి మంచినీళ్ల గ్లాసు జారిపోయింది. వాడు వాడు నన్ను ఏమనుకునుంటాడు? అమ్మ కూడా నటిస్తుంది అనుకునుంటాడు. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఆమె వెనక్కు వాలిపోయింది. సుశీల, ఓ సుశీల! అతను పిలిచాడు. ఆమె పలకలేదు. గంగా, డాక్టర్కు ఫోన్ చేయి అన్నాడు. భార్యాభర్తలు కలిసి ఆమెను లేపి గదిలోకి తీసుకువెళ్లారు. ఆమెకు దుఃఖం ఆగడం లేదు. తను తెల్ల అభిమన్యు ఆంతర్యం తెలిసి కూడా ఎంత దారుణంగా ఊహించింది. డాక్టర్ వచ్చి పరీక్ష చేశాడు. ఏం లేదు, విశ్రాంతి అవసరం అని వెళ్ళిపోయాడు. ఫోను సుశీలమ్మ గారికి. ఫోను వైరు లాగుతూ ఆమెకు అందించాడు. సుశీలమ్మ వణుకుతున్న చేతులతో గట్టిగా పట్టుకుంది. హలో హలో! అవతలి కంఠం అభిమన్యుది. తనకు ప్రియమైన కంఠం. హలో హలో! హలో అబ్బి, హలో అంది చివరకు. నువ్వేనా? అమ్మా, నాకేం లేకపోయినా కొండంత అన్న నువ్వు ఉన్నావని ధైర్యం ఉండేదమ్మా. నన్ను పూర్తిగా అగాధంలోకి తోసావమ్మా. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావన్న సత్యం కంటే మావయ్య పక్షం చేరావన్న విషయం భరించలేకపోతున్నాను అన్నాడు బాధగా. అది కాదబ్బి. వద్దమ్మా, వద్దు. నా తల్లి నిజం మాట్లాడుతుందని, పెద్దగా చదువుకోకపోయినా సంస్కారం ఉందని గర్వపడేవాణ్ణి. అది అబద్ధం చేయకమ్మా. మావయ్య మరీ విలన్లా తయారయ్యాడు. మావయ్య ఇంటికి ఇల్లరకం అంటే బ్రతికుండగానే చనిపోవడం వంటిది. మావయ్య ఏం చేస్తున్నాడో, ఎందరూ శపిస్తున్నారో నీకు తెలీదమ్మా. ఉపవాసం ఉండి చనిపోవడం మేలు ఆ డబ్బు తినే కంటే. అబ్బి! అవునమ్మా, నీ ఎదుట కూర్చుని ఆ విషయాలు ఎలా చెప్పను? హాస్టల్ బిల్డింగు కాంట్రాక్టు తీసుకున్నారు. మేనేజింగ్ కమిటీ మెంబరు. ఉదారంగా సేవ చేస్తున్నాను అంటారు. అక్కడంతా మింగుడే. అక్కడ పనిచేసే మిగతా స్టాఫ్ సలాం కొట్టాలి, లేకపోతే వాళ్ళ పొట్ట కొడతాడు. వాళ్ళు శపించే విషయాలు నీకెవరూ చెప్పరు. అలాంటి సంపాదన కావాలా అమ్మా? సమాధులపై పునాదులన్నా తక్కువే. ఆ రక్తపు కూడు తినడం మనకు అలవాట్లేదమ్మా. అందుకే వద్దన్నాను. నన్ను వంచాలనుకున్న మావయ్యకు వత్తాసిచ్చావు. అబ్బి, నా మాట వినరా? ఇంకో షాకింగ్ న్యూస్. అదే వార్త. ఆనాడు నాన్నకు. వద్దులే, విని తట్టుకోలేవు. కొడుకు చచ్చిన వాళ్ళు సంతానహీనులు ఎందరో ఉన్నారమ్మా. నువ్వు అలాంటిదానివి అనుకుని మీ అన్నగారి దగ్గర సుఖంగా ఉండు. అబ్బి, అభిమన్యు! ఆమె పిలుస్తుండగానే ఫోన్ పెట్టేశాడు. ఆమె కుప్పలా కూలిపోయింది. మళ్ళీ డాక్టర్ వచ్చాడు. ఆమెకు హార్ట్ అటాక్ అన్నారు. ఆమె 2 రోజులు కాస్త కోలుకుంది. తనెంత పాపం చేసుకుని పుట్టింది. అన్నగారు అరచేతిలో స్వర్గం చూపాడు. కుమిలి కుమిలి ఏడ్చింది. ఏమైంది సుసి? ఏమైందదినా? భార్యాభర్తలు ఎంత అడిగినా జవాబు చెప్పలేదు. ఆమె మనసు తొలిచివేసే బాధ భరించలేదు. నా తల్లికి చదువు లేకపోయినా సంస్కారం ఉందనుకున్నాను అన్న మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. అబ్బీ అంటూ ఏడ్చింది. ఏం జరిగిందో చెప్పు సుశీల. కాస్త విసుక్కున్నాడు చిత్తరంజన్. ఏం లేదన్నయ్యా, ఒక్కసారి వాణ్ణి రమ్మను అంది బెక్కుతూ. ఆమె నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోతుంది. మర్నాడు చిత్తరంజన్ బయట నుండి రాగానే ఆశగా ఎదురొచ్చింది. అన్నయ్య, అభిమన్యు కనిపించాడా అంది. అతన్ని మరిచిపో. ఎందుకన్నయ్యా అంది ఆదుర్దాగా. నన్ను ఎదిరించి అన్యాయం చేశావంటే పడున్నాను. మేనమామ కాబట్టి, వాడు నా బిడ్డలాంటి వాడే కాబట్టి అందరూ ఎందుకు ఊరుకుంటారు? ఆ పంతులు గారి కూతురుతో కులుకుతుంటే చావబాది హాస్పిటల్లో పడేశారు అన్నాడు. అబద్ధం అన్నయ్య. అయితే వెళదాం పదా. ఆమెను చేయి పట్టి లాక్కుపోయాడు. పద్మావతి వెంట నడిచింది. ఏంటండి అని ఆపాలని చూసినా లాభం లేకపోయింది. అన్న చెల్లెళ్ళు ఆవరణ దాటారు. ఆమె గాఢంగా నిట్టూర్చింది. తాము ఏమాశించి అభిమన్యును తమ ఇంటి అల్లుడుగా చేసుకోవాలనుకున్నారు? అది ఎటుపోతోంది? దానికి కారణం భర్తేనా? అమ్మా, ఎంత దేవురించి అడ్డుపడి చేయాల్సిన పెళ్ళా ఇది? శిరీష బాధగా అడిగింది. కాదమ్మా, మీ నాన్న పట్టుదల. తను అన్నది జరగాలన్న తపన. ఈ పట్టుదల ఎందరినీ బొలుగుంటుందో. నేను నాన్న రాగానే చెబుతాను. అభిమన్యు పేరెత్తితే మీ కంటికే కనిపించను వార్నింగ్ ఇచ్చింది శిరీష. ఆమె ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. శాంతిని నడిచొస్తూ ఆలోచిస్తోంది. తనకిష్టమైన వారికి సేవ చేయడానికి ఎంత ఉత్సాహంగా ఉంటుందా? ఆరాధించే వారిది ఏ తప్పైనా క్షమించేస్తామా? ఆమె అభిమన్యును అభిమానిస్తున్నాననుకుంది. కానీ తన మనసు అతనికే అర్పణ అయిందని మరిచిపోయింది. అతను శశిని ప్రేమించానన్న సత్యం జీర్ణించుకోలేకపోయింది. 2 రోజులు అలక సాగించేసరికి ఆమె తనువు అణువణువు అతడిని చూడాలని తహతహలాడింది. అతడిని చూడందే బ్రతకలేనేమో అనిపించింది. తన అభిమానాన్ని అడుక్కు తొక్కింది. రోజు ప్రొఫెసర్ క్వార్టర్స్కు దూరంగా నిలబడేది. అతను తల వంచుకుని నడిచి వెళ్ళిపోయే వరకు చూసేది.
దగ్గరగా వెళ్ళి పలకరించాలనున్నా నిగ్రహించుకుంది. అతను జయంతుడు, వసంతుడు, నలకుబురుడు కాదు, మామూలు యువకుడు. కానీ ఆరాధనకు అభిమానించడానికి అర్థం ఉండదు. మనసు కోతి లాంటిది. అతను నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అదే చెప్పాడు. ఏ ఆకర్షణ లేక స్నేహితుల్లా కలిసి ఉండగలరా ఇద్దరు? అతను ఉండగలడేమో, కానీ తనుండలేదు. ఈనాటికి 5 రోజులైంది. అభిమన్యు కనిపించలేదు. అతనున్నే అన్ని చోట్ల చూసింది. థామస్ గారి నుంచి రావడం లేదు. లైబ్రరీలో లేడు. ఇంకెక్కడున్నట్టు? ఆమెకేం అర్థం కాలేదు. ఈరోజు థామస్ ఇంటికి వెళ్ళడానికే నిశ్చయించుకుంది. చకచక వాళ్ళింటికి వెళ్ళింది. ఆమె బెల్ల కొట్టబోయింది. తలుపులు తెరుచుకున్నాయి. ఫ్లాస్కు చిన్న బుట్ట పట్టుకుని బయటకొచ్చింది కరుణ. ఆమె మ్యాక్సీ వేసుకుంది. జుట్టు వేలుముడి వేసుకుంది. హలో కరుణ. శాంతి, మీరా? మీకే విషయం తెలుసునా? అభిమన్యు గారికి యాక్సిడెంట్ అయింది అంది. లేదే, ఎలా జరిగింది? అది నాకు తెలీదు. వారు తెలుగులోకి వస్తేనే గాని చెప్పలేము. హా, ఆయన స్పృహలో లేరా? శాంతికి దుఃఖం ముంచుకొచ్చింది. రండి, నేను హాస్పిటల్కి వెళుతున్నాను అంది కరుణ. ఇద్దరూ వెళ్లారు. క్యాజువాలిటీ వార్డులో తలకు కట్టుతో ఉన్నాడు. అతను కళ్ళు విప్పి చూశాడు, కానీ గుర్తించలేదు. అలాగే వెర్రిగా చూడసాగాడు. అభిమన్యు గారు అలాగే చూశాడు. కరుణ అతడిని లేపి సూప్ తాగించింది. ఆమెను బేలగా చూస్తూ తాగాడు. అప్పుడే పళ్ళు తీసుకుని శరత్బాబు వచ్చాడు. ఎనీ ఇంప్రూవ్మెంట్ కరుణ? దా అంది. అతను 5-6 సార్లు పిలిచాడు. పిలిచినప్పుడు మాత్రం చూశాడు. నిన్నటి మీద ఇంప్రూవ్మెంటే కరుణ. నిన్న ఈ మాత్రం రియాక్షన్ లేదు అన్నాడు తొనలు ఒలుస్తూ. అవును, డాక్టర్ గారిని మీరు చూస్తారా? డాడీని చూడమనేదా? నేను వెళ్ళి కలిసొస్తాను అన్నాడు. అతను వదిలిపెట్టిన పండు తొనలు తను ఒలవడం మొదలుపెట్టింది. కరుణ బయటికి వెళితే బావుండు. తన హృదయ భారం తీరే వరకు అతని గుండెల్లో తలదాచుకుని ఏడ్చేది. ఆమె అభిప్రాయం కనిపెట్టినట్టే కరుణ లేచింది. గ్లూకోజ్ కొనాలని మరిచిపోయాను అని బయటికి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే అతని హృదయంలో తలదాచుకుని బావురుమంది. అతను కదిలాడు, కానీ ఒక్క మాట అనలేదు. శాంతి హృదయం శాంతించింది. లేచి కళ్ళు తుడుచుకుంది. అతని పై కొంగింది. అభిమన్యు, అభిమన్యు! అతను రెప్పలు తాటించాడు. అతను ఒక్క క్షణం నిశ్చలంగా చూశాడు. శాంతి, శాంతి అన్నాడు. అభిమన్యు, నేను శాంతిని, గుర్తించావా? శరత్ బాబు గారు, కరుణ, అయ్యో, ఎవరూ లేరా? పిచ్చిగరిచింది శాంతి. మళ్ళీ అపస్మారకంలోకి వెళ్ళిపోయాడు అభిమన్యు. వాళ్ళు రాగానే చెప్పింది. వాళ్లతో వచ్చిన డాక్టర్ ముఖం వికసించింది. అతను పరీక్ష చేశాడు. మరో 10 నిమిషాలకు శరత్ను గుర్తించాడు. అలా 10 రోజులు పట్టింది అందర్నీ గుర్తించడానికి. శాంతి, శాంతి, నాకేమైంది? మీరే చెప్పాలి. యాక్సిడెంట్ అయ్యే యూనివర్సిటీ రోడ్డు మీద పడుంటే లారీ అతను తెచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ డాక్టర్ గుర్తించి కరుణకు చెప్పాడట అంది. అతను ఏదో గుర్తుకు తెచ్చుకోబోయి అబ్బా అని మూలిగాడు. కరుణ సూప్సు తెస్తోంది. శాంతి దినమంతా హాస్పిటల్లో ఉంటోంది. సాయంత్రం వెళ్ళిపోతుంది. ఉదయం సాయంత్రం కరుణొస్తోంది. రాత్రి శరత్బాబు ఉంటున్నాడు. సాయంత్రం శాంతిని పంపించొచ్చింది కరుణ. ఆమె తెల్లని మ్యాక్సీ వేసుకుని గమ్మత్తుగా ఉంది. జుట్టంతా కట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంది. ఏం కరుణ, ఆలస్యమైంది. నువ్వు వెళ్ళకూడదు? వెళతాను. ఈరోజు డాడీకి మీటింగు. వెళ్ళి అయినా ఒక్కదాన్నే ఉండవలను అంది. అతను ఆమెని చూస్తుండిపోయాడు. శరత్ బాబు గారు, అతనికి తల్లి మరణ వార్త ఎలా చెప్పెదరు? శరత్ బాబు ఆ క్షణం అవి సీరియస్ డిస్కషన్ అని మరిచిపోయాడు. మీరు చెప్పుదురు. ఆర్ కీపింగ్. ఐఎమ్ సారీ కరుణ, అదే నాకు తోచడం లేదు. ఆమె పేషెంట్ అని తెలిసి కూడా అతను ఎందుకు తెచ్చాడో అర్థం కావడం లేదు. మూర్ఖుడు వాణ్ణి. శరత్ బాబు పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఐ పిటీ హిమ్. ప్రియురాలు, తల్లి ఇద్దరూ పోయారు. నిజమే కరుణ. అతనంటే నీకు ఇష్టమా? అతనంటే ఇష్టపడందెవరు? మరి నీ అభిప్రాయం చెప్పావా? శరత్ గారు, మనం ఇష్టపడతాం అందమైన వస్తువులు అన్నీ. ఆ వస్తువులతో చెప్పలేం. అంటే అభిమన్యు గారు మీ దృష్టిలో ఒక వస్తువు లాంటి వారా? కాదు. అతని పట్ల నాకున్న అభిప్రాయం వ్యక్తం చేయడం ఎవరికీ మంచిది కాదు అంది తలవాల్చి. కరుణ, అతని తల్లిని మరిపించే బాధ్యత నీదే. ఆమె జవాబు చెప్పలేదు. చెమర్చిన కళ్ళు తుడుచుకుంది. అలా 3 సేవల వలన మరో 10 రోజులకు కోలుకున్నాడు తను. శాంతి, నీకు పరీక్షలు దగ్గరకొచ్చాయేమో అన్నాడు ఒకరోజు. పరీక్ష మీ ప్రాణం కంటే ఎక్కువ కాదు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి? ప్రాణం ఇవ్వమనులేండి. ప్రాణం కూడా మీదే శాంతి.
అయితే జాగ్రత్తగా కాపాడతాం అంది. పళ్ళరసం తీసిచ్చింది. అతను తాగాడు. ఒక చిన్న సహాయం చేయి శాంతి. చెప్పండి అంది. అతనికి తుండుతో ఒళ్ళు తుడిచి పౌడర్ వేస్తూ. కొంచెం మామి ఇంటికి ఫోన్ చేసి ఆమెకే విషయం చెప్పు అన్నాడు. మంచిది అంది. ఆ సాయంత్రం ఆమె వెళ్ళడానికి తయారైంది. శాంతి, అమ్మకు నా విషయం చెప్పావా? ఒక్క నిమిషం ఆలోచించింది. ఏం చెప్పాలో తెలియలేదు. ఏం చెప్పాలి? అది కాదండి, ఫోన్ ఎవరూ ఎత్తలేదు. ఏదో పార్టీకి వెళ్ళుంటారు. మళ్ళీ షరతును చేయమంటాను అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. ఆమె ప్రవర్తన అతనికి అనుమానం కలిగింది. శాంతి ఫోన్ చేస్తే అవమానకరంగా మాట్లాడుంటారు. అందుకే చెప్పడం లేదు అనుకున్నాడు. ఛ, ఆ రోజు అమ్మతో అంత తీవ్రంగా మాట్లాడానేంటి? ఆమె బాధపడుంటుంది అనుకున్నాడు. మెల్లగా తనే ఫోన్ చేద్దామని లేచాడు. తూలాడు. అరే ఆగండి. కరుణొచ్చింది. ఆమె మందలించి పడుకోబెట్టింది అతన్ని. అంత ప్రాముఖ్యత గల పనులే ఉన్నాయి. కరుణ, అమ్మకు నా విషయం తెలియాలి. మేం చెబుతాం. ఎన్నాళ్ళయింది చెప్పలేదేం? చెప్పాము. ఆమె ఊరికెళ్ళిందట అన్నాడు. అప్పుడే వచ్చిన శరత్ కళ్ళతో సైగ చేస్తూ. ఊరికి వెళ్ళిందా? అతను నిస్పృహగా వెనక్కి వాలాడు. శరత్, నాకో సాయం చెయ్యి. మా ఊరు తెలుసు కదా అన్నాడు. తెలుసు. 2-3 రోజులు పనుంది సార్ అన్నాడు. అమ్మతో చాలా హార్డ్గా మాట్లాడాను శరత్. ప్లీజ్. అదేంటి నీ కళ్ళల్లో నీరు? ఏం లేదు సార్, ఏం లేదు అన్నాడు. అక్కడి నుంచి దూరం వెళ్ళాడు. ఎన్నాళ్ళు ఇలా తప్పించుకుని తిరగాలో అర్థం కాలేదు. హాస్టల్కు సంబంధించిన మేనేజింగ్ కమిటీ కూర్చున్నారు. వారంతా చాలా సంతోషంగా ఉన్నారు. 6 నెలల నుండి హాస్టల్ మూయించామని, విద్యార్థులపై కక్ష సాధించామన్న తృప్తి. అదీకాక హాస్టల్ మూయించడం కార్యదర్శి వల్లే జరిగిందని థామస్ చేత బలవంతంగా రాజీనామా చేయించారు. ఇక యథేచ్ఛగా ఆటలు సాగుతాయి. గుప్తా గారి పురుగుల బియ్యం, ముక్కుపోయిన పప్పులు, ఉప్పులు సప్లై చేసినా ఎవరూ అడగరు. అతను సంతోషంగా పార్టీ ఇస్తానంటున్నాడు. చిత్తరంజన్ రిపేర్స్ కింద 100 రూపాయలకు 1000 రాసినా ఎవరూ అడగరు. ఎవరి స్వార్థం వారిది. చిత్తరంజన్ కార్డ్స్ పంచాడు. మీ అమ్మాయి పెళ్ళా? పెళ్ళి కాదండి, ఎంగేజ్మెంట్ అన్నాడు. అబ్బో అబ్బో, ఎంగేజ్మెంట్కి ఎంత హడావిడైతే పెళ్ళికెంత అవుతుందో. రావు మురిసిపోయాడు. తనకు నచ్చిన వారింట ఎలుకను చూసిన ఏనుగు అంటాడు. తప్పక రండి. అందర్నీ పేరు పేరున ఆహ్వానించాడు. సత్తయ్య కేకేశాడు చిత్తరంజన్. అయ్యా, ఈ కార్డు థామస్ గాడికివ్వు. ఆగాడు. డిన్నర్ కార్డు లాగిపడేయ్ అన్నాడు. కార్డు లాగితే అక్కడ రంధ్రం ఏర్పడి అసహ్యంగా కనిపిస్తుందయ్యా. కనిపించాలనేరా? వాడిని ఎన్ని రకాలుగా అవమానం చేసినా కసి తెరదు. నీతట నీమాలట. పొళ్ళు కొరికాడు. సత్తయ్య మాట్లాడక వెళ్ళిపోయాడు. డిన్నర్ కార్డు లాగకుండానే ఇచ్చేద్దామనుకున్నాడు. థామస్ సత్యకాలం మనిషి, వెళ్ళినా వెళ్ళగలడు. మేం నీ డిన్నర్ కార్డు లాగామే అన్నా అనగలరు అనుకున్నాడు. చిత్తరంజన్ ఇంటికొచ్చి మర్నాడు జరిగే ఏర్పాట్లన్నీ చూశాడు. చికెను, మటను, ఫిషు, ప్రాన్సు, గుడ్లు, డ్రింక్సు, రకరకాల వంటకాలు చేయించమని చెప్పాడు. మర్నాడు ఉదయం అతడు అలంకరణ పర్యవేక్షిస్తుండగా మాసిన గెడ్డంతో, నలిగిన బట్టలతో వచ్చాడు అభిమన్యు. మావయ్య, మా అమ్మాయి ఎలా చనిపోయింది? అభిమన్యు కళ్ళు అగ్నిగోళాల్లో అయ్యాయి. పిడుగుపడినట్టు ఉలికి పడ్డాడు చిత్తరంజన్. నిన్నే, మా అమ్మ ఎలా చనిపోయింది? రెట్టించాడు. మీ అమ్మ చనిపోలే, నువ్వే చంపావు అన్నాడు. అతనికి చాలా ధీమాగా ఉంది. తనకు స్థానబలం ఉంది. ఒంటరిగాడు అన్న ధీమాతో నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. నేను చంపానా? ఆహా, నువ్వే తీరిగ్గా కూర్చుని తగుదునమ్మా అని రోడ్లు సర్వే చేస్తూ యాక్సిడెంట్ చేసుకున్నావు. అది చూసి నువ్వు చేస్తావు అనుకుని తను చచ్చింది అన్నాడు కసిగా. మిస్టర్ చిత్తరంజన్, యాక్సిడెంట్ తీరిగ్గా కూర్చుని చేశానా? చేయించింది నువ్వు కదూ అన్నాడు తీక్షణంగా. మాటలు తిన్నగరాని. తీయగా మాట్లాడుతూ గోతులు తీయడం నాకు రాదు. నీ ఆటలు సాగలేదు. జనరల్ బాడీ మీటింగ్లో నేను బయటుంటే కాంట్రాక్టు బండారం బయటపడుతుందని యాక్సిడెంట్ చేయించింది నువ్వు కదూ. షటప్ అండ్ గెటౌట్. నాకు వచ్చు నీ పాటి ఇంగ్లీష్. నిజం మాట్లాడు. వెళ్ళి అతని కాలరు పట్టుకున్నాడు. చెప్పరా, చెప్పు. నా తల్లి మనసు విరిచింది నువ్వు కదూ. ఆమెకు లేనిపోను చెప్పింది నువ్వు కదూ. మీ ధనదాహానికి అడ్డొస్తున్నారని థామస్ గారిపై కక్ష సాధించింది నీ అన్నతోనే కదూ. ఒరే, మేనమావని ఊరుకున్నాను. నీ ఎంత చూస్తాన్రా. బాబు, బాలు వచ్చి విడిపించాడు. బాలు, ఇంకా వాడికి మర్యాద ఎందుకు? గెంటాయి వగరుస్తూ అన్నాడు. వాడితే ఎలాగే ప్రవర్తిస్తే గెంటేస్తాడు. మనిషికి విచక్షణాజ్ఞానం ఉండాలి. ధనదాహానికి అంత ఉండాలి. నీకు ఏదీ లేదు. మళ్ళీ లంఘించాడు. మీ ఆరోగ్యం ఎంత పాడైందో మీకు తెలియదు అంటూ వచ్చి పట్టుకుంది శాంతి. ఆమె వెనకే లక్ష్మీదేవిలా అలంకారాలతో వచ్చింది శిరీష. బావా,
ఆశ్చర్యపోయింది. బావా, వావి వరసలు బాగా గుర్తున్నాయి. వెటకారం చేశాడు. అభిమన్యు గారు, సిరి ఎంగేజ్మెంట్ ఈరోజు, గొడవద్దు. మీకేదైనా కోపం ఉంటే తర్వాత చూసుకుందరు గాని అంది నచ్చ చెబుతున్నట్టు. శిరీష వాళ్ళనే చూస్తోంది. అభిమన్యు భుజం శాంతి చేతిలో ఉంది. పట్టుకోవడానికి ఎలాంటి సంకోచం లేనట్టు నిలబడిపోయారు. వారిద్దరి మధ్య చనువు ఎలా వచ్చింది అంటే ఈ శాంతిని చూసుకునే బావ తనను కాదంది. ఇప్పుడే నిజం కక్కించాలి. శాంతి, నువ్వొకసారి లారా, శిరీష పిలిచింది. వస్తున్నానే. అభిమన్యు గారు, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అంది బ్రతిమలాడుతూ. నేను తీసుకువెళతాను, మీరు వెళ్ళండి. పదండి సార్ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ బాబు. శరత్, అవును సార్, మనము అతన్ని తిట్టనవసరం లేదు. అతని పాపం పండింది. అతనే అగ్నిగుండంలో దూరుతున్నాడు. అతను అభిమన్యు భుజం పట్టి బయటకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాడు. ఏం జరిగింది శరత్? శశి భర్తకే తన కూతుర్నిస్తున్నాడు మీ మామ. శశి భర్తకా? అవును సార్. రెండో పెళ్లివాడుకా? ఆశ్చర్యంగా చూశాడు. ఆస్తి అంతస్తు షో తప్ప మరేం గుర్తుండవు సార్ అన్నాడు. నోనో శరత్, అలా జరగడానికి వీల్లేదు అన్నాడు. మనం ఆపలేం సార్. ఇప్పుడు మీరేం మాట్లాడినా దానికో పెడార్థం తీస్తారు. తల్లిదండ్రుల ఆస్తితో పాటు పాపపుణ్యాలు కూడా అంటుతాయి నవ్వాడు శరత్ బాబు. నువ్వు పొరపాటు పడలేదు కదా? బయట షామియానాలో పెళ్ళికొడుకు కూర్చున్నాడు అన్నాడు శరత్. ఇద్దరూ బయటకొచ్చారు. మధ్యగా వేదిక కట్టారు. ఒకవైపు కుర్చీలలో స్త్రీలు కూర్చున్నారు. రెండో వైపు పురుషులు కూర్చున్నారు. ఆ స్త్రీలలో గంధం రంగు చీర కట్టుకుని నగలతో దగదగా మెరిసిపోతోంది. ఆమె మధుకృష్ణ వదిన అని పరిచయం చేశాడు. శరత్, ఈ అన్యాయం ఇలా జరగవలసిందేనా? ఇప్పుడు మనం ఏం చెప్పినా అసూయతో చేశామని అనుకుంటారు. నువ్వైనా చెప్పు. చెప్పినా వినరు. కన్న తండ్రిని కన్విన్స్ చేయలేని నేను చిత్తరంజన్ గారిని చేస్తానా? పదండి. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు. బలవంతంగా లాక్కుపోయాడు శరత్. శిరీష శాంతిపై మండిపడుతోంది. చెప్పవే, చెప్పు. మా బావుకు నీకే ఎలా పరిచయం? నా నుండి బావు నువ్వే దూరం చేసావు కదూ అంది శాంతి రెక్క గుచ్చు పట్టుకుని. సిరి ఆశ్చర్యంగా చూసింది. దిక్కులేని దానివని దయ తెలిస్తే నాకే ద్రోహం చేస్తావా? సిరి, మీ బావను ప్రేమించిన మాట వాస్తవమే. ఆమె మాట పూర్తి కాకమునిపే ఆమె రెండు చెంపలు పగిలిపోయాయి. ఎంత ధైర్యమే నీకు? చెంపలు తడుముకుంది శాంతి. ధైర్యంగా చెబుతున్నాను. అతను నన్ను ప్రేమించలేదు. మరొక అమ్మాయిని ఆరాధించాడు. అది తెలిసి కుమిలిపోయాను. కానీ అతను యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో ఉంటే దిక్కులేని చావు చావని అని అంకుల్ ఊరుకున్నాడు. నేను ఊరుకోలేకపోయాను అంది మెల్లని స్వరాన. నువ్వు చెప్పేదంతా నిజమేనా? తగ్గిపోయి అడిగింది సిరి. ఎలా చెబితే నిజమని నమ్ముతావు? శిరీష మాట్లాడలేదు. అతను నిన్ను అభిమానించాడు. అంకుల్ మూర్ఖత్వం, నీ అహంకారం అతడిని దూరం చేశాయి. మనిషిని ఆ హద్దుల్లో ఉంచి ఆంక్షలు పెట్టి మన దారిలోకి తెచ్చుకోలేం. అది అర్థం చేసుకో. శాంతి, అవును శిరీష, తనకు మీ ఇంటికి ఇల్లరికం రావడం ఇష్టం లేదు. నీకు అతడు ఇష్టమైతే అతని వెంట వెళతానని అనలేదేం? వాళ్ళమ్మకు అతని పరిస్థితి చూపించి అతని ప్రాణం పోయిందన్న భ్రమ కలిగించి ఆమె ప్రాణం తీశారు. నోర్మి, ఆమె గుండెకి చనిపోయింది. అదే అదే ఎందుకు ఆగిపోయింది? నీ మూలంగా యూనివర్సిటీ అంతా ఏమనుకుంటున్నారో తెలుసా? యాక్సిడెంట్ చేయించింది మీ నానే అని. అంతటి అల్లుడు దొరకడనా? అల్లుడు దొరకడని కాదు, హాస్టల్లో అతని బండారం బయటపడిందని. ఆసుపత్రిలో రోజు శాంతి అమ్మకు ఫోన్ చెయ్యి అంటుంటే నిజం దాచలేక ఈ స్థితిలో అతనికి చెప్పలేక చచ్చాం అంది. శిరీష మౌనంగా శాంతిని చూడసాగింది. అతను తల్లికి తెలిసినా రాలేదని స్త్రీజాతిని యావగించుకుంటుంటే చూసి ఎంత బాధపడ్డానో నువ్వెరుగవు అంది. మా డాడీ అంత కక్ష కట్టాడా? కట్టలేదా? పోనీ ఇంత అనర్థం జరిగితే అతనికున్న బంధువులు మీరైనా వచ్చి చూసారా? అతడిని పలకరించారా? మమ్మల్ని చూస్తే ఇంకా రెచ్చిపోతున్నాడని చెప్పారు నాన్న. చెప్పగానే నువ్వు నమ్మావు. అతని తల్లిని దిక్కులేనిదాల్లా దహన సంస్కారాలు చేశారు. అతను చేసిన నేరమేమిటి సిరి? అతని ఇష్టమొచ్చినట్టు బతకాలనుకోవడమా? మీ ఆస్తులు అంతస్తులు పెంచుకోవడానికి అమాయకులైన విద్యార్థులను బలి చేయొద్దన్నాడు. అది అతని నేరమా, పాపమా? శిరీష ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చినట్టు శాంతికి దగ్గరగా వచ్చింది. ఆమె భుజం తట్టింది. నీ కోపం నీదేనా? బావ మీద ఆరాధనతో మంచి చెడు మరిచిపోతున్నావు. బావ ఆ కరుణను పాడు చేసి ఇప్పుడు నీతో తిరుగుతున్నాడు గాని పెళ్లి చేసుకోను అంటున్నాడట కదా అంది. పొరపాటు పడ్డావు. అబద్ధం విన్నావు. అతను కోరితే కరుణ తనను తాను అర్పించుకోవడానికి సిద్ధంగా ఉంది. అభిమన్యు గారేమో తోబుట్టు అన్నారు. కరుణ నాలాంటి పిచ్చిదే. అతన్ని ఆరాధిస్తోంది. అందుకే అతడికి సేవ చేశాం. అతను అడగలేదు, అడిగే స్థితిలో లేడు. మా సంతృప్తి కోసం చేశాం అంది శాంతి.
సిరి, అవతల వాళ్ళొచ్చారు, ఇంకా మంతనాలేంటి? తల్లి లాక్కుపోయింది. శాంతి అలాగే నిలబడిపోయింది. శిరీషకు అభిమన్యు అంటే నమ్మకం లేదా? తల్లిదండ్రులు ఎదిరించి అతన్ని చేసుకోవచ్చు కదా. మెల్లగా శిరీష వెంట నడిచింది. అక్కడంతా ధనవంతులే. ఎవరి ఒంటి మీద చూసినా వజ్రాల నగలే. అందరూ 2 వేలు దాటిన చీరలే కట్టారు. అక్కడ కబుర్లు సినిమాల గురించి, హీరోయిన్ వేసుకున్న కొత్త నగల గురించి, కట్టిన చీరల గురించే మాట్లాడుతున్నారు. తను మిస్టీ అనుకుంది శాంతి. 5-6 సార్లు అడిగాక తండ్రి 200 పంపించాడు. 200కేం చీరలొస్తాయి? ఓ ప్రింటింగ్ ఫ్యాక్టరీకి వెళ్ళి 38 రూపాయల్లో 4 చీరలు కొనుక్కుంది. మ్యాచింగ్ జాకెట్లు రావని 2 తెల్ల లంగాలు, 2 తెల్ల జాకెట్లు కొనుక్కుంది. ఇప్పుడు తను కట్టిన చీర తల్లిది. తల్లికి తను పుట్టినప్పుడు కొన్నారట. గట్టి జరి అంచుది, తేనె రంగు చీర. అది ఒకరోజు కట్టుకుని యూనివర్సిటీలో ఫంక్షన్కు వెళ్ళింది. ఈ చీర మీకు చాలా బాగుంది అన్నాడు అభిమన్యు. అందుకే ఏ ఫంక్షన్ అయినా అదే చీర కడుతుంది తను. శాంతి, వెళ్ళమ్మా, నా అబ్బాయి స్నేహితులు సిరిని ఆట పట్టిస్తున్నారు అంది పద్మావతి. శాంతి అక్కడికి వెళ్ళింది. శాంతికి ఇంకా అతను సిరి భర్త అని తెలీదు. రెండో పెళ్లివాడు 1 నెల కాపురం చేయగానే భార్య పోయిందనే తెలుసు. అందుకే ఒక్క క్షణం ఆ జంటను చూసి ముచ్చట పడింది. 1 నిమిషం ఆ స్థానంలో తనను ఊహించుకుంది. పక్కనే అభిమన్యు ఉంటే ఎంత బాగుంటుంది. అందరూ గొల్లున నవ్వారు. శిరీష తల వంగిపోయింది. ఎందుకో తెలియని శాంతి నవ్వింది. ఏమండి, మీరేమైనా సినిమాల్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారా? ఓ కథను అడిగాడు. అబ్బే లేదండి, ఎంఏ చదువుతున్నాను. మరోసారి అందరూ నవ్వారు. పిచ్చిమొద్దు, వాళ్ళు నిన్ను ఏడిపిస్తున్నారే అంది శిరీష. హాస్యంతో ఆ ఇల్లు కళకళలాడింది. మధుకృష్ణ శిరీష వేలుకు రవ్వల ఉంగరం తొడిగాడు. కెమెరాలు క్లిక్కుమన్నాయి. శిరీష అతనికి అంతకంటే విలువైన ఉంగరం తొడిగింది. అందరూ పువ్వులు వారిపై జల్లులా కురిపించారు. బ్రాహ్మడు మంత్రాలు చదివాడు. చిత్తరంజన్ కట్నంతో పాటు కూతుర్ని అప్పగించాడు. శాంతమ్మ, మీకు ఫోను. బాలు వచ్చి చెప్పాడు. శాంతి ఆశ్చర్యపోయింది. తనకు ఫోన్ చేసేవారు ఎవరుంటారు? ఏకాంబరం గారి కోడల్ని శిరీష దగ్గరించి లోపలికొచ్చింది. ఆమెకు ఆ ఎంగేజ్మెంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈజీ మనీ వస్తోంది. జనం అబద్ధపు నాగరికపు చట్రంలో ఇరుక్కుని గిలగిలాడుతున్నారు. పాప పుడితే పార్టీ, అడుగు వేస్తే పార్టీ, జుట్టు తీస్తే పార్టీ, సంవత్సరం నిండితే పార్టీ, అక్షరాలు దిద్దితే పార్టీ, పల్లివాటు వేస్తే పార్టీ, పెద్ద మనిషి అయితే పార్టీ, ఎంగేజ్మెంట్కి పార్టీ, పెళ్లికి పార్టీ, శోభనపు, సీమంతపు, ఇలా పార్టీల పరంపర సాగుతూనే ఉంటుంది. ఉన్నవాడికి పర్వాలేదు. లేనివాడు అప్పులు చేసి అందలం ఎక్కాలని చూస్తున్నారు. ఆలోచన లాపింది. వెళ్ళి ఫోన్ ఎత్తింది. హలో, 5 రూపాయల నోటు గుర్తొచ్చిందా? ఈ ఎంగేజ్మెంట్ ఆపు. అతను ఎవరో కాదు, శశి భర్త. శశి భర్త? ఆ తర్వాత అవతల వారు చెప్పింది వినిపించలేదు. అలాగే నిలబడిపోయింది శాంతి. లక్ష్మీదేవిలా లోపలికొచ్చి మొదట వెంకటేశ్వర స్వామి పటానికి నమస్కరించింది. ఆ తర్వాత పెద్దలందరికీ నమస్కరించింది శిరీష. మొద్దు అంటూ శాంతిని కౌగిలించుకుంది. సిరి, ఇటురా. శాంతి గదిలోకి లాక్కుపోయింది. ఫోన్ ఎవరిదే? ఫోన్ ఎవరిదైతేనేం, ఈ పెళ్ళి ఆపాలే. ఈ మధుకృష్ణ ఎవరో కాదు, మీ బావ ప్రేమించిన అమ్మాయి భర్త. అమానుషంగా మొదటి భార్యను ఆత్మహత్యకు పురుకొల్పిన పుణ్యపురుషుడు అంది. నోర్మి, నోరు మూసుకుంటే నీ జీవితం నాశనం అవుతుంది అంది శాంతి. ఎంగేజ్మెంట్ అయిపోయాకే అంటే ఎవరో నా పెళ్లి ఇష్టం లేక ఇలా చేస్తున్నారు. చెప్పేవారు ముందుగా చెప్పకూడదు. వారికి ఇప్పుడే తెలిసిందట. అయితే ఫోన్ చేసింది అభిమన్యు గారా? అభిమన్యు గారే, కానీ అభిమానంతో చేశారే. అర్థమైంది. తల పంకించింది. వద్దు వద్దు సిరి, ఆయనపై కోపంతో నీ జీవితం నాశనం చేసుకోకు. మీ కాబోయే అత్తగారిల్లు దూరం భారం కాదు కదా, వెళ్ళి కనుక్కో. తల పంకించింది శిరీష. రండమ్మా, అవతలందరూ పిలుస్తున్నారు. పద్మావతి పిలిచింది.